7 శనివారాల వ్రతంలో ఇది 3వ వారం. ఎప్పుడు లాగానే తులసి ఆకులైతే సంపాదించాను, కానీ మాల కట్టడం అయితే నిజంగా నా వల్ల కాలేదు. సో, ఆ మాల సరిగ్గా రాలేదని చెప్పేసి ఇంకా నార్మల్‌గా కొమ్మల్లో పెట్టేశాను. అండ్ ఇక్కడైతే నువ్వులు ఫ్రై చేస్తున్నాను ప్రసాదం కోసం అనేసి. ఇలా పూజ సామాగ్రి అంతా రెడీగా పెట్టుకున్నాను ముందుగానే. అండ్ ప్రసాదం ఏం చేశాను అంటే, ఇలా అరటిపళ్ళు ఇలా స్లైసెస్‌లా కట్ చేశాను. ప్లస్ నువ్వులుండలు కూడా పెట్టాను, పానకం చేశాను. ఈ మాల ఇలా తయారైంది. సో, ఇది పెడితే అసలు బాగోదు కదా! అందుకని చెప్పి దాన్ని మడత పెట్టేసి పక్కన అట్లా పెట్టేశాను మాలలా కాకుండా. నువ్వులుండలు ప్రాసెస్ నాకు తెలీదు, అందుకే షేప్ అనేది అలా వచ్చింది. సో, ప్లీజ్ ఇగ్నోర్ దట్ షేప్. మనం బెల్లం క్వాంటిటీని కలిపేదాన్ని బట్టి ఆ యొక్క రౌండ్ షేప్ అనేది వస్తుందంట. ఆ విషయం నాకు పూజ అయిపోయాక మా అమ్మని అడిగి తెలుసుకున్నాను. నువ్వుల ఉండలు వెంకటేశ్వర స్వామికి ఇష్టమని తెలిసి నేను ఆ నువ్వుల ఉండలు ట్రై చేశాను. బాగా వచ్చిందా లేదా అని పక్కన పెడితే నా ప్రయత్నం ఏదో నేను చేశాను. ప్లీజ్ డోంట్ రైట్ బ్యాడ్ కమెంట్స్. నేను చేసిన ఈ వ్లాగ్ ఈ వ్రతం గురించి కంప్లీట్గా తెలిసిన వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. సో, నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నేను చేసే మిస్టేక్స్ ఏంటో నాకు తెలియదు కదా. ఇది ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాది. నేను ఈ వ్రతం అప్లోడ్ చేయడానికి రీజన్ కూడా అదే. నేను ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే సజెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా అనేసి. ఒక మనిషి అన్నాక ఏ పనిలో అయినా కంపల్సరీ ఏదో మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. ఎవరు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు అనే మనం చెప్పలేం కదా. అది మర్చిపోయి ఉండొచ్చు, లేక తెలియకపోయి ఉండొచ్చు. మనం ఏమైనా తెలియక మిస్టేక్స్ చేస్తే కనుక ఇది ఇలా చేయకూడదు అలా చేయాలి అని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే, నువ్వు తెలియక మిస్టేక్స్ చేస్తే నువ్వు దేవుడి పైన నమ్మకం ఉంచి ఆయన పైన నమ్మకంతో నువ్వు మనస్ఫూర్తిగా పూజ చేస్తే మొత్తం ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పేవాళ్ళు ఇంకొంచెం మంది. అండ్ ఇందులో ఇంకొక కేటగిరీ అంటే నాకు అస్సలు నచ్చని కేటగిరీ చెప్తాను వినండి. నీకు ఎలా చేయాలో తెలియకపోతే అంత అర్జెంట్గా నువ్వు చెయ్యాలా, అవసరమా అని అంటారు. తెలియకపోతే చెప్పాలి తప్ప అలా అనడం కరెక్ట్ కాదు కదా. ఈ విషయంలో మీరేమంటారు? ఆ వే ఆఫ్ టాకింగ్ కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఇంకా పూజ విషయానికి వస్తే ఇంకా కొంతమంది సరే ముడుపు అనేది కట్టాలా అనేసి, అది కూడా మీ ఇష్టం అండి. పర్టికులర్గా కోరుకొని ఆ 7 వారాలు ఆ ముడుపుని ఆ పూజలో పెట్టుకొని పూజించి తర్వాత అది స్వామికి అర్పించాలి, ముడుపుల్లో వెయ్యాలి అని చెప్పేసి అంటారు. సో, నాకు ముడుపు పెట్టే ఉద్దేశం లేదు. నార్మల్గా వ్రతం చేసుకోవచ్చా అంటే అలా కూడా చేసుకోవచ్చు, లేదా ముడుపు పెట్టుకుని అయినా చేసుకోవచ్చు, అది కూడా మీ ఇష్టమే. ఇంకా చాలామంది ఈ వ్రతం చేసుకునేటప్పుడు కంపల్సరీ ఎల్లో కలర్ డ్రెస్సే వేసుకోవాలి అనేసి, అది కూడా అవసరం లేదండి, మన ఇష్టమే. అది కూడా కొంతమంది కొత్త బట్టలు వేసుకోవాలి అంటారు. మన దగ్గర ఉన్నట్టు మనకి ఎలా అవైలబుల్గా ఉందో అలా చేసుకుంటే చాలు. మిగతా ఈ నియమాలన్నీ పాటిస్తూ పోతే మనకి ఇది చేయాలి అది చేయాలి అన్న ఆ ఇదిలో ఉండిపోయి మనం చేసే పని కూడా చేయం, మనం చేసే వ్రతం కూడా చేసుకోలేము. ఇది తక్కువైంది, సో నెక్స్ట్ వీక్ చూద్దాం, ఇది తక్కువైంది నెక్స్ట్ ఇయర్ చూద్దాం. సో అలా మనకి పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది తప్ప మనం పూజ అయితే ఎప్పటికీ చేయలేం. సో మన దగ్గర ఉన్న వాటితో మనకి నచ్చినట్టు. సో నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, నేను ఏ వీడియో అయితే విని పూజ చేసుకున్నానో అందులోనూ పంతులు గారు అయితే ఇలా కొత్త శారీ కట్టుకోవాలి లేదా ఎల్లో శారీయే కట్టుకోవాలి అంటూ ఇలాంటివి ఏం చెప్పలేదండి. సో నేను ఆయన్నే ఫాలో అయిపోయాను. ఆయన ఎలా అయితే పూజ చేయమని చెప్పారు సేమ్ అలానే చేసి. నా ఫ్రెండ్ నన్ను అడిగింది, మధ్యలో పీరియడ్స్ వస్తే ఆ వీక్ ఆపేసాక మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ చేసుకోవాలా అని. లేదు, ఆ ఒక్క వీక్ గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ నుంచి నార్మల్ కంటిన్యూస్గా కౌంట్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 వీక్స్ అయ్యాక 4th వీక్ చేద్దామంటే పీరియడ్ వచ్చిందనుకోండి, ఆ 4th వీక్ వదిలేసి 5th వీక్ నుంచి నువ్వు డైరెక్ట్గా అది 4th వీక్గా కౌంట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వ్లాగ్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. If you have any doubts, let me know in comment section and stay tuned for 4th week. Thank you for watching.